పేరు ఊకే వెంకటలక్ష్మి, భద్రాచలం, డోక్రా మహిళలం. అయితే ఐటీడీ వాళ్ళు పిలిచి ఇట్లా నాప్కిన్ తయారు చేసేది ఉందమ్మా, రండి ఒక 10 మంది కూడని చెప్పారు. చెప్తే 10 మంది కూడాం. 10 మంది కూడితే మనిషికి 5,000 కట్టాలన్నారు. 5,000 కట్టి చేరితే ఇట్లా నాప్కిన్ తయారు చేయటం అన్నారు. సర్లే ఇదేదో కొత్తగా ఉంది, మనకు అసలు తెలియని ఐటమ్స్, ఇది ఎప్పుడు చేయలేదు కదా అని 10 మందిని చేరాం. అయితే వాళ్ళే డబ్బులు ఐటీడీ వాళ్ళే లోన్ ఇచ్చి మిషనరీ తెప్పించారు. మేము 5,000 కట్టాము. తర్వాత మిషనరీ తెప్పించి తయారు చేయటం చూపించారు. ప్యాడ్లు ఇలా చేయాలి, ఇట్లా అని మెటీరియల్ అన్నీ వాళ్ళే తెప్పించారు. ముందు స్టార్టింగ్ మొత్తం వాళ్ళే తెప్పించి బుక్కులు అన్నీ కూడా వాళ్ళే చూసుకున్నారు. తర్వాత నుండి ట్రైనింగ్లు ఇచ్చారు. బుక్కు ఎలా రాయాలి, బ్యాంక్కి వెళ్ళి ఎలా లోన్ అడగాలి, మీరు ఎవరన్నా వస్తే కూడా ఎలా మాట్లాడాలి, తర్వాత ఎవరన్నా పేపర్ వాళ్ళని ఇట్లా వస్తూ ఉంటారు కదా మాట్లాడేది ఒకటి, బ్యాంక్కి వెళ్ళి లోన్లు తీసుకోవటం, ఐటీడీకి వచ్చి అడగటం, ఇవన్నీ నేర్పించారు. ఒక ఇక్రిసాట్లో ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత ఈహప్కోల్ ట్రైనింగ్ ఇచ్చారు వరంగల్లో. అట్లా కొన్ని ట్రైనింగ్ ఇక్కడ వైటీసీలో ఇచ్చారు. నెల ట్రైనింగ్ ఇవ్వటం, ట్రైనింగ్ ఇస్తూ కూడా రోజుకు ఒక 500 ఇచ్చేవాళ్ళు. అంటే ఏ పని చేయకుండా ఇంటికాడ ఉండేవాళ్ళు కదా, వీళ్ళకి పని కల్పించటమే కావాలని 500 ఇచ్చేవాళ్ళు. అట్లా వెళ్ళేవాళ్ళం. మేము 10 మంది వెళ్ళి చేస్తూ ఉండేవాళ్ళం. అయితే స్టార్టింగ్లో చాలా ట్రబుల్ ఇచ్చింది మాకు, ఇది తెలియక చేయటం రాక, డస్ట్ బాగా వచ్చేది అప్పుడు కాటన్ పట్టడం వల్ల. దానివల్ల డస్ట్ ఎలర్జీ రావటం, దురదలు, కొంతమందికి గొంతు జలుబులు చేయటం అట్లా ఉండేది. తర్వాత కొత్తగా టెక్నాలజీ ఇది కనుక్కొని మాకు ఈ మిషనరీ కావాలని మళ్ళీ కమిషనర్ మేడంకి పెట్టాము, ఐటీడీ వాళ్ళకి పెట్టాము. పెడితే మళ్ళీ ఈ మిషనరీ ఇప్పించారు. ఇది ఇప్పించాక కొంచెం డస్ట్ లేదు, ఏం లేదు, మళ్ళీ కట్టడం డబ్బులు అన్నీ జరిగింది. కానీ ఈ మిషనరీ వచ్చాక బాగానే చేస్తున్నాం. ప్యాడ్స్కి ఏమవుతుంది, చాలా కెమికల్ కలిపి వస్తున్నాయి. దానివల్ల క్యాన్సర్లో అవి రావటం, దురదలు రావటం అట్లా ఉంటాయి. అలాంటివి కాకుండా ఇప్పుడు నేచురల్గా మేము తయారు చేస్తున్నాం. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే ఎన్ని కెమికల్ కలుపుతారో మాకు తెలియదు. ఇప్పుడు చూస్తే మా ఎలాంటి వాసన రాదు, అవి కొన్ని వాసన వస్తూ ఉంటాయి ప్యాడ్స్ చూస్తే. అట్లా ఇప్పుడు చేయటం వల్ల మాకు కొంచెం చాలా సంతోషంగా ఉంది. నా పేరు తాటి లలిత. మేము గ్రూప్లో మొత్తం 8 మంది సభ్యులం కలిసి ఈ శానిటరీ నాప్కిన్స్ తయారు చేస్తున్నాం. రోజుకొచ్చి 2,000 ప్యాకెట్లు, 1,500 ప్యాకెట్ల నుంచి 2,000 ప్యాకెట్ల వరకు తయారు చేస్తున్నాం. ప్యాడ్స్ తయారు చేసిన తర్వాత దాంట్లో స్టార్టింగ్ ఏమో కొంచెం కట్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా అవే కట్ అయిపోతుంటాయి. దాన్ని మళ్ళీ వాటిల్లో ఏమైనా బ్యాక్టీరియాలు ఏమైనా ఉంటాయని దాన్ని మళ్ళీ స్టెబిలైజేషన్ చేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ ప్యాకింగ్ చేసేసి, అంటే ప్యాకింగ్ వచ్చి 100 చొప్పున ప్యాక్ చేసేస్తాం. ప్యాక్ చేసి జీసీసీ ఆఫీస్కి సప్లై చేస్తున్నాం. వాళ్ళు మరి గిరిజన హాస్టల్స్కి వాటికి సప్లై చేస్తున్నారు. మాకు మంత్లీ వచ్చి స్టార్టింగ్ మాకు లాక్డౌన్లో ఈ మిషనరీ రావటం వల్ల మేము సరిగ్గా అప్పుడు సప్లై చేయలేకపోయాం, ఆగిపోయింది. తర్వాత నుంచి ఒక 2 years నుంచి కొంచెం ఇప్పుడే రన్నింగ్లో ఉన్నాం. కరెంటు బిల్లు మేము మిషనరీ రన్ అయినప్పుడు ఒక 1,500 అట్లాగ వస్తుంది. మిషనరీ కావాలి మామూలు మినిమం ఛార్జెస్ 600-700 అట్లాగ వస్తుంది. ఐటీడీ ద్వారా 8 మంది కలిసి యూనిట్ పెట్టామండి. చాలా సంతోషంగా ఉంది. పూర్తి యూనిట్ 13,45,000 అండి. బ్యాంకులో 4 లక్షలు ఇచ్చారండి. సబ్సిడీ 8 లక్షలు. చాలా సంతోషంగా ఉందండి. ఈ 8 మంది కూడా నెలకి 10,000 అలా తీసుకుంటామండి. అందరూ కలిసికట్టుగా చేసుకుంటామండి.